నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్। సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో అసెంబ్లీ నుండి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ చేయడం పట్ల నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు। సీఎం ఫ్లెక్సీ దహనం చేసి ఆందోళన వ్యక్తం చేశారు। ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని కుట్రపూరితంతోనే అధికార పార్టీ అసెంబ్లీ నుండి బహిష్కరించిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు। ప్రజా సమస్యలను ప్రశ్నిస్తారనే భయంతోనే స్పీకర్ ను అనని మాటలు అన్నట్లుగా సృష్టించి అసెంబ్లీ నుండి బహిష్కరించారని మండిపడ్డారు। బీఆర్ఎస్ శాసనసభ్యులపై అధికార పార్టీ అక్రమంగా అణిచివేసే ధోరణిని అవలంబిస్తుందని దీనిని ప్రజలు గమనిస్తున్నారని వెల్లడించారు। ముఖ్యమంత్రి నిర్ణయంతోనే జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి బహిష్కరించారని, పరిపాలన చేతకాక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। తెలంగాణ ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ జై తెలంగాణ హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గత 2 రోజుల క్రితం శాసనసభలో ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారిని ప్రభుత్వం కుట్రతో ఒక గొంతునకే ప్రయత్నంగా అక్రమంగా బహిష్కరించడం జరిగింది। అనని మాటలు అన్నట్టుగా వక్రించి కేవలం అతన్ని జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీలో ఉండొద్దని చెప్పేసి కుట్రతోనే ప్రకటించడం జరిగింది। ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం వల్లనే ప్రజా సమస్యలు మాట్లాడకుండా చేయడం కోసమే ఈ అక్రమంగా బహిష్కరించడం జరిగింది।
ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే బహిష్కరణకు గురైనట్టు స్పష్టంగా కనబడుతుంది. మొన్ననే ప్రెస్ మీట్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ లో చెప్పడం అనేది నేను ఒక్కనే మాట్లాడాలా, ఎందుకు మాట్లాడతలేరు, వాళ్ళు ఎందుకు ఎదుర్కొంటారని చెప్పేసి చెప్పినప్పుడే అర్థమైంది. తెల్లారి మరుసటి రోజునే అక్రమంగా బహిష్కరణ జరిగింది. ఈ ప్రభుత్వం చేతనైతే ప్రజా పరిపాలన ప్రజా పరిపాలన చెప్పుకుంటారా? బీఆర్ఎస్ పార్టీని ఎందుకు గొంతులెత్తని చెప్పి అడుగుతున్నాం. బీఆర్ఎస్ పార్టీ అడుగుతున్న ఏమి ప్రజా సమస్యలు అడుగుతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక మీద తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చెప్పేసి హెచ్చరిస్తూ రానున్న రోజు ప్రజల కోసం బీఆర్ఎస్ పార్టీ ముందుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హైకమాండ్ సూచన మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి నిరసన కార్యక్రమం చేసినటువంటి ముఖ్యంగా జగదీష్ రెడ్డి గారిని శాసనసభలో అనవసరంగా సస్పెండ్ చేయడం జరిగింది. మరి అకారణంగా సస్పెండ్ చేయడం చాలా హేయమైన చర్య. మరి స్పీకర్ గారు కూడా మరి వారికి విన్నవించుకోవడం జరిగింది. మరి వారు ఏమాత్రం కూడా పదజాలాలు వాడలేదు. మరి వారు సభలో మనందరం కూడా సమాన హక్కులు ఉంటాయి. మరి అందరు కూడా ప్రశ్నించే హక్కు ఉంటుంది. మరి మీరందరూ కూడా ప్రతిపక్షాలను మరియు స్వపక్షాలను చూసి మీరు మాట్లాడవలసిందిగా మేము మీకు విన్నవించుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ వారు జగదీష్ రెడ్డి పై కుట్రలు పన్ని వారిని ఏ విధంగా కూడా శాసనసభ నుండి సస్పెండ్ చేయాలని కుట్రలతో వారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరి అది మంచి పద్ధతి కాదు. మరి అలా రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడితే ప్రతి రోజు కేసీఆర్ని తిట్టడం జరుగుతుంది. మరి ఆనాడు కేసీఆర్ గారు మరి పదవిలోకి వచ్చినప్పుడు మన బడ్జెట్ మన తెలంగాణ బడ్జెట్ కేవలం 30,000 కోట్లు మాత్రమే ఉండే. మరి ఆనాడు ఆ 30,000 కోట్ల బడ్జెట్ను మరి వాళ్ళు రోజుకు దాదాపు 9 సంవత్సరాల లోపల 2 లక్షల కోట్ల బడ్జెట్ పెంచడం జరిగింది. మరి ఏనాడు కూడా కేసీఆర్ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారిని లేకుంటే కాంగ్రెస్ వారిని ఏనాడు కూడా వాళ్ళ జోలి కూడా తీయలేదు, వాళ్ళ ప్రస్తావన కూడా తీయలేదు. మరి అలాంటి లో బడ్జెట్ను 2 లక్షల కోట్ల బడ్జెట్ పెంచిన ఘనత కేసీఆర్ గారి ఏదైనా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పెంచాలే తప్ప మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ని తిట్టడం సరైనది కాదు. ప్రతిరోజు కూడా రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకొని మరి కేసీఆర్ గారిని తిట్టడం జరుగుతుంది. మరి పాలన చేతగాక మరి ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేతగాక మరి కేసీఆర్ను తిట్టడం మాత్రం సమంజసం కాదు. మరి ఇవాళ 2 లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే ఉన్నదో సంవత్సరానికి మరి 15,000 కోట్ల బడ్జెట్ తగ్గించడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మొట్టమొదటగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం నంబర్ 1 పొజిషన్లో ఉండి చెప్పడం జరిగింది. అలాంటి తలసరి ఆదాయాన్ని 5వ స్థానానికి 6వ స్థానానికి పడగొట్టిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిని. మరి 420 హామీలు ఇవ్వడం జరిగింది. మరి 420 హామీల గురించి మరి జగదీష్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మరి ఏదైతే మీరు హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయమని చెప్పడం జరిగింది తప్ప మరి ఎవరిని కూడా దుర్భాషలు ఆడలేదు. మరి ఇది గమనించి మరి స్పీకర్ కూడా వారి పదవికి న్యాయం చేయాలి. మరి అందరికీ కూడా స్వపక్షాలకు మరియు ప్రతిపక్షాలు కూడా న్యాయం చేసే దిశగా వాళ్ళు వ్యవహరించాలి తప్ప మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడం వల్ల మరి వాళ్ళని సస్పెండ్ చేయడం మాత్రం ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా గుర్తించి పరిపాలన దృష్టి పెట్టండి, ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నం చేయండి. మరి కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంటే అదే విధంగా పరిపాలించడానికి కృషి చేయాలి. మరి సలహాలు సూచనలు ఏదైనా ఉంటే కేసీఆర్ గారు కానివ్వండి, లేకుంటే హరీష్ రావు గారు కానివ్వండి, లేకుంటే కేటీఆర్ కానివ్వండి, వారి సలహాలు తీసుకొని మరి రైతులకు కానివ్వండి, మరి ప్రజలకు కానివ్వండి, అందరూ కూడా అనుకూలంగా వాళ్ళకి ఆర్థిక వ్యవస్థ మెరుగుపరుచుకుంటూ ముందుకు పోవాలని కోరుకుంటూ మీరు ఇటువంటి చర్యలు కొనసాగదని చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశం. గత 9 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏ ఒక్క కుంభకోణం జరగలేదు. మరి మార్కెట్లో 9 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్కటి కూడా బయటికి రాలేదు, జరగలేదు. మరి ఇవాళ కేవలం ఒక సంవత్సరంన్నర లోపలనే
ఇవాళ 1,80,00,000 కుంభకోణం జరిగిందంటే మరి మంత్రివర్యులు దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు సూత్రధారులు ఎవరు, వారిని బయటికి తీసి ఎవరు తప్పు చేశారో దాన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. కానీ మాత్రం ఒక ఉద్యోగస్తులను సెక్రటరీ అకౌంటెంట్ మీద వాళ్ళని సస్పెండ్ చేసి చేతులు దురుపుకోవడం కాదు, ఇది పద్ధతి కాదు. అసలు చేసింది ఎవరు, వాళ్ళు దానిలో ప్రమేయం ఎవరిది ఉంది, అది మంత్రివర్యులు తెలుసు అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ కనుక మీకు తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉండేది ఉంటే ఎంక్వైరీ పెట్టి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఇప్పుడు ఈ విధంగా ఇదే తంతు కొనసాగితే మాత్రం బదనామయ్యేది మాత్రం మీరే. మంత్రివర్యులకు మేము కోరుకుంటున్నాం, ఇప్పటికైనా కూడా మన మార్కెట్ను కాపాడండి, రైతులను కాపాడండి. ప్రతి విషయంలో కూడా మీరు శ్రద్ధ తీసుకొని చేసినట్టయితే ఉంటే మీరు ఈ చేసిన తప్పును మీరు చేయలేదని ప్రజలు అనుకుంటారు. ఒకవేళ కనుక చిత్తశుద్ధి మీ దగ్గర లేకపోతే మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ పాత్ర ఉందని మేము కాదు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటాం. ఇప్పటికైనా మీరు తొందరపడి దాని మీద ఎంక్వైరీ పెట్టండి. ఎంక్వైరీ పెట్టి అసలు సూత్రధారుల వాళ్ళ మీద మీరు చర్య తీసుకుంటే బాగుండని మేము కోరుకుంటూ, మరి ఒకవేళ తీసుకోపోకపోతే మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా మేమందరం కూడా ధర్నాలు, నిరసనలు, ఈ ఎవరైతే సూత్రాలను బయటికి వచ్చే వరకు మాత్రం మేము ఊరుకుంటలేదు. మా పోరాటం మేము కొనసాగిస్తామని హెచ్చరిస్తూ మీకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నాం. ఒకవేళ కనుక మీరు దీన్ని సీరియస్గా మీరు ఎంక్వైరీ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసిన పార్టీ నాయకులు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ నుంచి అడుగుతుంది, హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సీసీఐ కొనుగోలులో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో లోతుగా విచారణ జరిపించాలని పదే డిమాండ్ చేయడం జరిగింది. కానీ నామమాత్రంగా విచారణ జరిపినట్లు ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నట్టు కనబడుతుంది. అందుకనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, లోతుగా విచారణ జరిపితే వాస్తవాలు బయటపడతాయని చెప్పేసి మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో అవకతవకలు జరిగినట్టు అంటే సస్పెండ్ చేసిందంటే విచారణలో కొంత బాగా తెలిసినట్టే స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళ వెనుక ఎవరున్నదని కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే వెంటనే పూర్తిలో విచారణకు మంత్రి గారు ఆదేశాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా హుస్నాబాద్ పట్టణంలో మార్కెట్ యార్డ్లో కొనుగోలు జరగకుండా షాపుల ముందు విచ్చలవిడిగా కొనుగోలు జరగడానికి ఇలా రైతులు కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా లేదు. పాలకులు మాత్రం ప్రారంభ కార్యక్రమంలో చెప్పడం రైతుల గిట్టుబాటు ధర కోసమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇలా కొనుగోలు కేంద్రాల్లో దళారులు తప్ప వాళ్ళ రైతులు అమ్ముకునే పరిస్థితి లేకుండా పోతుంది. అలా దళారుల చేతిలో ఈ ప్రాంతం పోతుంది. అందుకోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రైతులకు న్యాయం చేస్తామని చెప్పి గొప్పలు చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా సీసీ కొనుగోలు కానీ, తర్వాత మార్కెట్లలో కందుల కొనుగోలు కానీ, మొక్కల కొనుగోలు కానీ, ఇతర విషయాల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోట్లాడుతుంది. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ముందుకు కొట్లాడదని చెప్పి సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సమగ్ర వార్తల దర్శిని, సమాజ హితాన్ని కాంక్షించే వార్తల హరి, ఏ రోజు వార్తలు ఆ రోజే అందిస్తూ పాఠకుల హృదయాలను చూరగొన్నది వరంగల్ వాయిస్. నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తూ వారధిగా పనిచేస్తున్న వరంగల్ వాయిస్ను చదవండి, చదివించండి.